నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ రోజు ఒక సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇది మనకి ఎటువంటి ఫేస్ ప్యాక్ అవసరం లేకుండానే మీరు వాడుకోవచ్చు. అలాగే 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే పర్మనెంట్ గా ఫుల్ బాడీ వైట్నింగ్ అవుతుందండి. ఖచ్చితంగా కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది డార్క్ గా ఉన్న వాళ్ళకైతే బాగా పనికొస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అది మనకి హాస్టలర్స్ కానీ మనకి ఫేస్ ప్యాక్ టైం లేదు అనుకునే వాళ్ళకి రెగ్యులర్ గా ఇది యూజ్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫేస్ ప్యాక్ ఏంటో చూసేద్దామా? సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు నోటిఫికేషన్స్ పెట్టినా నీకు వస్తాయి అనమాట. నా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడ నేను మినపగుళ్ళు తీసేసుకుంటున్నానండి. మినపగుళ్ళు అనేది మనకి అందరికీ అవైలబుల్గానే ఉంటాయి. 4 tablespoon మినపగుళ్ళు అనేది తీసేసుకుంటున్నాను అనమాట. అలాగే మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం తీసేసుకుంటున్నానండి. 4 tablespoonకి 3 tablespoon బియ్యం వేసేసుకుంటున్నాను. ఈ బియ్యం అనేది మనకి తెలుసు కదా, రైస్ అనేది ఎప్పుడైనా మనకి కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇలా మిక్సీ జార్లో తీసేసుకొని చక్కగా మెత్తటి పౌడర్లా వేసేసుకోవాలండి. అస్సలు తడి తగలనీయకుండా మెత్తటి పౌడర్లా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న దాన్ని ఒక బౌల్లో కానీ ఒక కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఇది హాస్టలర్స్ కానీ మనకి రోజు కాలేజీ గోల్స్కి కానీ బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనకి ఫేస్ ప్యాక్లు ఇవి వేసుకోవడానికి టైం ఉండదు కదా వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది రోజు వాడుకోవాలంటే ఫస్ట్ ఒక బౌల్లో ఈ పౌడర్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా రా మిల్క్ అనేది యాడ్ చేసేసుకోండి. మన పేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. అంటే థిక్ పేస్ట్ అల్లే వచ్చేటట్టు యాడ్ చేసుకోండి. ఇలా వచ్చేసినాక మనకి బాడీకి అనేది అప్లై చేసుకోవచ్చండి. ఫేస్కి అప్లై చేయాలంటే నేను వేరే మెథడ్ ఉంటుంది, అది చెప్తాను. ఇలా అప్లై చేసేసుకొని ఖచ్చితంగా మీరు ఒక 5 minutes పాటు నీట్గా నిదానంగా స్క్రబ్బింగ్ లాగా చేసేసుకోండి. తర్వాత వాష్ చేసేసుకుంటే కలర్ అనేది ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్మెంట్ అంటూ ఉంటుందన్నమాట. అలాగే మీరు ఇలా పాలు అనేది అవైలబుల్గా ఉండవు మీకు హాస్టల్స్లో అనుకునే వాళ్ళకి కొద్దిగా నేను ఆ పౌడర్లో 1 spoon శనగపిండి అనేది యాడ్ చేసుకోవచ్చండి. శనగపిండి కూడా మనకి డార్క్నెస్ అనేది దగ్గర పోయి మనకి కలర్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. శనగపిండి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని వాటర్తో కలిపి మనము చక్కగా ఫేస్కి అనేది అప్లై చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. కదండి, ఈ వీడియో ఖచ్చితంగా మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇది ముఖ్యంగా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి అలాగే రోజు కాలేజ్ గోల్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. క్లిక్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు వస్తాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.